వెల్కమ్ టు టీ10 నేను రేవతి. తెలంగాణలో సంభవించిన వరద నష్టం వివరాల నివేదిక ఇప్పటి వరకు తమకు అందలేదని తక్షణమే పంపాలని తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కోరింది. ఈ మేరకు బుధవారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని కేంద్ర డిజాస్టర్ మేనేజ్మెంట్ శాఖ డైరెక్టర్ ఆశిష్ వి గవాయి లేఖలో పేర్కొన్నారు. తెలంగాణలో వరద నష్టం వివరాలు నిర్ణీత ఫార్మెట్ లో తక్షణమే పంపాలని కోరింది. 1345 కోట్ల ఎస్డీఆర్ఎఫ్ నిధులు ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం వద్ద అందుబాటులో ఉన్నాయని వాటిని వాడుకోవాలని సూచించింది. అయితే తెలంగాణలో భారీ వర్షపాతం వరదలతో పలు జిల్లాలు నీట మునిగినట్టు స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ నుంచి ఫోన్ కాల్ వచ్చిందని తెలిపింది. ఇందుకు స్పందిస్తూ రెస్క్యూ అండ్ రిలీఫ్ ఆపరేషన్ కోసం పడవలు, ప్రాణాలు కాపాడే పరికరాలతో పాటు 7 ఎన్డీఆర్ఎఫ్ బలగాలు, 2 వైమానిక దళానికి చెందిన హెలికాప్టర్లను పంపినట్టు పేర్కొంది. కాగా తక్షణమే స్టేట్ డిజార్డర్ రిలీఫ్ ఫండ్ కింద కేంద్ర వాటా నిధులు పొందాలంటే ఇది వరకు ఖర్చు చేసిన నిధులు వివరాలు, వాటి యూటిలైజేషన్ సర్టిఫికెట్స్, వరద నష్టం వివరాలను నిర్ణీత ఫార్మెట్ లో పంపాలని రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ఎన్డీఆర్ఎఫ్ స్కీమ్ తో ప్రతి ఏటా ఏప్రిల్, అక్టోబర్ లో కేంద్ర ఆర్థిక శాఖకు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ నిధుల వివరాలను నిర్ణీత ఫార్మెట్ లో అందించాల్సి ఉంటుందన్నారు. 2023 ఏడాదికి గాను మొదటి విడతలో భాగంగా 180.80 కోట్లు, 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను 198 కోట్లను 2 పర్యాయాలు విడుదల చేసినట్టు వివరించారు. అయితే 2024-25 గాను కేంద్ర వాటా కింద 208 కోట్ల విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి విజ్ఞప్తి రాలేదని లేఖలో ప్రస్తావించారు. దీంతో పాటు గత నిధుల వినియోగానికి సంబంధించిన యూటిలైజేషన్ క్రెడిట్ వివరాలు నిర్ణీత ఫార్మాట్ లో అందలేదని పేర్కొంది. అందువల్ల ఈ డేటాను సత్వరమే కేంద్ర హోంశాఖకు అందించాలన్నారు. అలాగే రాష్ట్రంలోని ప్రకృతి వైపరీత్యాల రోజు వారి పరిస్థితి నివేదికను క్రమ పద్ధతిలో కేంద్ర హోంశాఖకు అందజేసేలా ఎస్ఈఓసీకి ఆదేశాలు ఇవ్వాలని సిఎస్ కు సూచించారు. ఇది వాటి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.